లగచర్ల సంఘటనలో అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. 47 మందిని గుర్తించామని ఇంకా చాలా మందిని గుర్తించాల్సి ఉందన్నారు. 21 మందిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించగా మిగతా వాళ్ల కోసం 4 టీములుగా గాలిస్తున్నట్లు చెప్పారు. విఠల్, దేవదాస్, గోపాల్, నాయక్, సురేష్, రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని వివరించారు. 42 మందిని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్లలో 19 మందికి భూమి లేదని, సంబంధం లేకుండా వారు లగచర్ల ఘటనలో పాల్గొన్నారని ఐజీ వెల్లడించారు. 47 మంది అక్యూజ్డ్ని సో ఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే వీడియోల ద్వారా కానీ, అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ 47లో ఈ రోజు వరకు 21 మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 5గురు, మొన్న 16 మంది, నిన్న 16 మంది, ఈరోజు 5గురు. దీంట్లో విశాల్, మహేష్, రమేష్, సాయిలు 4 వ్యక్తులు. ఈ మహేష్ అన్న అతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకే 21 మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీములు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్, ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు, పరోక్షమైన అనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 2-3 ఎకరాలు, 3 ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళటం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక, కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది.